ఇప్పుడైతే అన్నం రెడీ అయిపోయింది. దాని దగ్గరకు వచ్చి చూపించు. అన్నం అయితే రెడీ. చూడండి చూడండి ఫ్రెండ్స్, చిక్కుతుందని కూడా మాకు తెలీదు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఇలాగా? లేదు కదా. నేనైతే ఇప్పుడు మొత్తానికి ఇలాగైతే నూరే చింతపండు జ్యూస్ అనమాట. కొద్దిగా టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుంది. థర్డ్ క్లాస్ వస్తుందన్నమాట. ఇది కొత్త సల్పరంకి అలా గుంట్లో కాముగా అయితే ఇంకా దాహానికి మామూలుగా లేదు. మేము ముందుగానే బ్యాంబో స్టిక్ అనమాట. ఇప్పుడు చేసిద్దాం. ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము పీతలు పట్టడానికి వెళ్తున్నాం. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు పీతల వేటకి వెళ్తున్నాం. మా బ్యాచ్ అయితే చూడండి ఎలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము పీతలు పట్టడానికి వెళ్తున్నాం. సో మేమైతే పీతల కోసం వాగ్కి వెళ్తున్నాం. ఆ వాగ్ అయితే ఇటు సైడ్ ఉంటది. మేము ప్రస్తుతానికి అయితే ఆ దారిలో వెళ్తున్నాం. చూడండి, అయితే చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు అక్కడ ఇది సాల్ట్ అనమాట. సో ఇది రైస్ తీసుకెళ్తున్నాం. అలాగే చింతపండు అండ్ మిరపకాయలు ఇవన్నీ మిరపకాయలు అండ్ ఉల్లిపాయలు అలా తీసుకెళ్తున్నాం. సో వీటితోనే మేము ఇప్పుడు వంట చేయబోతున్నాం. సో అది కూడా పూర్వకాల పద్ధతిలో వంట చేస్తాం ఇప్పుడు. ఓకే పదండి గాయ్స్. ఇది ఇలా ఏంటి బామర్ది నువ్వు మరి మర్చిపోయావా? మా బేచ్ అయితే ఇదేనండి. మామూలు వాళ్ళు కాదు, అప్పుడు చూస్తారు కదా. ఈ అడవిలో అయితే చాలా జాగ్రత్త. అక్కడక్కడ పుట్టలు ఉండడం బట్టి ఇక్కడ పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి అన్నమాట. వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకుంటూ వెళ్ళాలి. కింద చూసి నడవండి. పురుగు కూడా కలిపేసుకుందాం. అంటే మన వ్యూవర్స్ నిజంగానే తినేస్తారు అనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గడ్డ దగ్గరకు అయితే వచ్చాము. సో ఈ గడ్డ దగ్గర మనం చేపలు పడతాం అనమాట. ఇప్పుడు మనోడైతే చేపలు పట్టేస్తున్నాడు, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే గడ్డ దగ్గరకు అయితే వచ్చాము. సో మనమైతే ఇప్పుడు దీన్నే అడ్డాలన్నమాట. ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో అడ్డినట్టున్నారు. సో గైస్, మనమైతే ఇప్పుడు దీన్నే అడ్డాలి. చూడండి, మా వాళ్ళైతే ఇంకా రంగానికి సిద్ధమైపోయారు. మావాడైతే ఇంకా కూర్చొని ఉన్నాడు, గాలం వేసాడు. ఇడైతే ఇంకా కింద నుంచి తిరుగుతున్నాడు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం అది గడ్డనైతే అడ్డుదాం. అక్కడ నుంచి అటు వెళ్తున్నా నీళ్ళనైతే అడ్డేసి అన్ని ఇటు సైడ్ పంపించాలి. ఈ సైడ్ అయితే మనం ఇప్పుడు పీతలు పట్టబోతున్నాం. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా రెడీగా తవ్వేస్తున్నారు. ఇంకా ఈ మట్టిని తీసుకెళ్ళి అయితే అక్కడ అడ్డాలన్నమాట.
ఇంకా జిమ్ బాడీ నాడు ఇంకొకటి పరిగెడుతున్నాడు. ఇదే మన రోబోట్. చూడండి చాలా ఎక్కువ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మా వాళ్ళైతే బాగా కష్టపడుతున్నారు చూడండి. మామూలుగా ఉండదు మరి. ఇంకా ఓకే గాయస్, మేమైతే ఇప్పుడు ఇది అడ్డేసాం అనమాట. చూడండి వాటర్ అయితే అన్ని ఇటు పోతున్నాయి. సో చూడండి ఇంకా వాటర్ అయితే అన్ని మరి పోతున్నాయి ఇటు. ఇంకా పిల్లకాయలు అయితే ఇంకా పట్టడం స్టార్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మాకైతే పీతలు కొన్ని దొరుకుతాయి చూడండి. సో ఇంకా పడుతున్నారు. ఇంకా మా బామర్ది అయితే ఏటో మరి కాలువలు వడ్డేస్తున్నాడు. బామర్ది దొరుకుతున్నాయా మొట్ట? దొరికిందా? ఇప్పుడు పీతంట. ఇంకా ఈ రాయితీ 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 జాగ్రత్త. పెద్దదేవరా? పెద్దదే మరి. ఫ్రెండ్స్ పీత కొట్టాం మనం. పీత ఉందా లేదా? ఉందా? రాయికి కొట్టు అవతల జరిగింది రా. కింద నుంచి పైన ఉందా? పీత అన్నావు కదా. లేదు పారుతుంది. పదండి కింద నుంచి పైన వద్దాం. దొరికిందా పీత? ఇదే పీత ఫ్రెండ్స్ చూడండి. లైక్ పీత ఫ్రెండ్స్. ఓకే పడదాం కదా ఎక్కడికి వెళ్ళి. తప్పుకోరా
అది ఎప్పుడో తీసుకుందేరా. లేమదా తీరా రాస్తాలే రేఖలు పంపుతున్నాడు. రెడీగా ఉండండి. ఇది ఇక్కడ బయట తేలింది, బయట తేలే ఉంది, బయట పారిపోతుంది కూడా. రెడీగా ఉండండి, పెట్టడానికి రెడీగా ఉండండి. అమ్మ అది పట్టేసి కెమెరా పిల్లలు ఉన్నాయి. చాలా పెద్దది. కెమెరా వైపు చూపించు. జల్దీ జల్దీ ఫ్రెండ్స్ చూసారా పీతా పెద్దదైతే పట్టమానే పిల్లలు అక్కడ ఇంకా ఉన్నాయి. పిల్లలు ఇంకా ఉన్నాయి. తాళాలు అయితే చూడండి ఎంత పెద్దది. ఫ్రెండ్స్ ఇదే చూడ ఇలా పెట్టి ఇది ఇక్కడ పిల్లలు ఉన్నాయి. ఇంకా చేప అంట ఫ్రెండ్స్. అక్కడ ఇలా అడ్డుతాను. రాయి తీయండి. అక్కడ మళ్ళీ అడ్డండి కానీ అది పైన తీసండి రాయి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. కట్పకండి, కింద కట్పకండి. మనకి చేప దొరికింది ఫ్రెండ్స్. చేప చూడండి. చాలా పెద్ద. ఈ చేపని ఏమని పిలుస్తారో చెప్పండి. ఇదైతే చాలా బ్లాక్ గా ఉంది. కామెంట్ లో కామెంట్ చేయండి. ఇదైతే ముళ్ళుతో ఉంది చూడండి. ఫ్రెండ్స్ చూసారా మనకు ఒక చేప కూడా దొరికింది. సో దీన్ని అయితే చంపేద్దాం మనం. ఓ చాలా జిగురుగా ఉంది. సరే జాగ్రత్త పట్టుకోండి, వదిలేస్తారు మళ్ళీ. అది క్లీన్ చేయండి. రాయిదారు కొట్టే చూస్తాను పుట్టిని దేనికి చంపేసేవరా ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా దీన్ని ఇక్కడ పెడుతున్నాను రే. ఇక్కడ ఎక్కడ వెళ్ళేసారా పాపం. అది పాపం బాబా ఇక్కడ ఉంది అమ్మ కదా. మళ్ళీ ఇక్కడ ఇది ఇది అది ఇక్కడ దూరుతుంది. ఈ రైలు ముందు తీసుకోవాలి కానీ అక్కడ తడ్డుండ్రా. ఇది ముందు తీయాలి. ఇది ఆడలేదా అది క్లీన్ చేయండి. ఇక్కడైతే మాకు ఊట ఉంది కానీ నీళ్లు తక్కువగా ఉన్నాయి. వీటినే మేము ఇప్పుడు అడ్జస్ట్ చేయాలి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నీళ్ళు చాలా తక్కువగా వస్తున్నాయి. సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి. ఇటు చూస్తే ఇటు కూడా చాలా తక్కువగా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు
మా పని అంతే, ఇంకా ఎక్కడిది నీరు తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఇదైతే ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసేసి ఇక్కడ నీరు మేము పట్టుకోవాలి. నీరు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. తెచ్చేసినా బాగుండదు ఊరు నుంచి. మేమైతే మొత్తానికి వాటర్ని అయితే ఇలా తెచ్చుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నట్టు లేదు కదరా ఇందాక. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నట్టు కూడా లేదు, కానీ ఇప్పుడు చూడు బాటిల్ దగ్గర పడుతున్నాం. బాటిల్ దగ్గర పట్టేసి ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇలా దాహం వేస్తుందా నీకు? దాహం వేస్తుందా? అది ఇచ్చే ఆడికి ఇచ్చారా తాగనాడు. పోసే మొత్తం పోసే తాగేనాడు. ఎలాగో నీళ్ళు వస్తున్నాయి కదా. వాళ్ళైతే ఇంకా దాహానికి మామూలుగా లేదు. మేము ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంటే ఈ ఊటని మంచిగా అయ్యేది. జలపాతం లాగా అన్నమాట. ఇలాంటి పరిస్థితులు వచ్చిందే మనకు. ఇంకా మావాడైతే ఒకడు కర్రలు వెతుకుతున్నాడు. ఇంకా మా అయితే కుకింగ్ రెడీ అయిపోతుంది. ఓకే, మీరు ఈ కర్రలు తీసుకెళ్ళిపోండి, కానీ అక్కడ పీతలు క్లీన్ చేసండి. మేము నీళ్లు పట్టుకుని వచ్చేస్తాం. ఓకే, మేమైతే మొత్తానికి వాటర్ని అయితే ఇలా తెచ్చుకున్నాం. ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నట్టు లేదు కదరా ఇందాక. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తున్నట్టు కూడా లేదు, కానీ ఇప్పుడు చూడు బాటిల్ దగ్గర పడుతున్నాం. బాటిల్ దగ్గర పట్టేసి ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇలా దాహం వేస్తుందా నీకు? దాహం వేస్తుందా? అది ఇచ్చే ఆడికి ఇచ్చారా తాగనాడు. పోసే మొత్తం పోసే తాగేనాడు. ఎలాగో నీళ్ళు వస్తున్నాయి కదా. వాళ్ళైతే ఇంకా దాహానికి మామూలుగా లేదు. మేము ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంటే ఈ ఊటని మంచిగా అయ్యేది. జలపాతం లాగా అన్నమాట. ఇలాంటి పరిస్థితులు వచ్చిందే మనకు. ఇంకా మావాడైతే ఒకడు కర్రలు వెతుకుతున్నాడు. ఇంకా మా అయితే కుకింగ్ రెడీ అయిపోతుంది. ఓకే, మీరు ఈ కర్రలు తీసుకెళ్ళిపోండి, కానీ అక్కడ పీతలు క్లీన్ చేసండి. అగ్గి పెట్టడానికి చూస్తున్నా. ఇదిగోండి మా బేచ్ అయితే స్నానం చేస్తుంది పట్టి మరి. ఇదిగోండి మాత్రం ఎండు దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇప్పుడైతే కడేముందని కూడా తెలియకుండా వాళ్ళు స్నానం చేస్తున్నారు. నాకు మొత్తం ఇదో మంట స్టార్ట్ అయింది. చింతకాయలు, ఉల్లిపాయలు, మిరపకాయలు. ఉల్లిపాయ ఒకటి తీసుకొచ్చాను, వెల్లుల్లిపాయ ఒకటి, అలాగే ఇది మిరియాలు, మా ఏజెన్సీలో పండిన మిరియాలు, అలాగే ఇది పసుపు. కారం అయితే తీసుకురాలేదు, మిరపకాయలు తీసుకొచ్చాను వాటి బదులుగా. నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, ఇది నేచర్ గా ఈ రోజైతే మేము వండుకుంటామని పూర్వకాల పద్ధతులు అన్నమాట. వండుతాం ఇవన్నీ నూరేస్తాం, కలిపి నూరేసి
వండుతాం ఇవన్నీ కలిపి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ముందుగా అయితే ఇది క్లీన్ చేసుకుందాం. ఇది క్లీన్ చేసుకుని అయితే ఇక్కడ నీళ్ళు ఎత్తేసుకుందాం అనమాట. దీంట్లో మనం రైస్ ఎత్తుకోబోతున్నాం స్టార్టింగ్ లో అయితే ఫస్ట్. సో దీన్ని ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాం. అల్లడుగండి మేము పట్టిన పీతలు అక్కడ ఉన్నాయి. ఒకటి కనిపిస్తున్నాయా ఆడ అదిగోండి, ఆ రాయికున్నవి మేము పట్టిన పీతలు అంటే దొరకలేదు. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నారు. ఓకే, పాత్రలు అయితే క్లీన్ చేస్తున్నాం. మట్టి కుండ తెచ్చుకున్నాం మనం అయితే. సో ఈ కుండ పగిలితే మాత్రం బాబోయ్ మా అమ్మ అయితే చంపేస్తుంది నన్ను. సో ఈ కుండనైతే ఎత్తేస్తున్నాం. సరిపోవట్లేదు కొద్దిగా. కాసేపు ఉడకనేసి అల్లా బియ్యం అనమాట, బియ్యం తెచ్చుకున్నాం. అయితే బియ్యం అనమాట, చూసారా? ఆడైతే మళ్ళీ పీతలు పడదామంటున్నాడు నుండి. ఓకే గాయ్స్, ఇప్పుడైతే దీంతో మనం తిప్పుకోవడానికి గరిట తయారు చేసుకోవాలి. అది కూడా బ్యాంబో స్టిక్ అనమాట. గరిట అయితే రెడీ. ఇంతే ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికి గరిటలో చేస్తాను. దీన్నైతే నీట్గా చెక్కేసుకోవాలి. ఈ విధంగా చేస్తా, తిప్పుకోవడానికి సూపర్. సో ఇంకా వంటకైతే రెడీ, సిద్ధం. ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యం అయితే వేస్తాం. చూసినారు కదా, ఇప్పుడైతే అన్నం రెడీ అయిపోయింది. దాని దగ్గరకు వచ్చి చూపించు. అన్నం అయితే రెడీ. సో దీన్ని అయితే ఇప్పుడు దించబోతున్నాను నేను. మేమొచ్చి ఇది అడ్డపిక్కలాక్ తెచ్చుకున్నాం, మళ్ళీ అదే పేరు తెలీదు. శనివారం వెళ్తాం, ఆదివారం ఎక్కడ వెళ్తాం? అక్కడ ఉండిపోవడమే, ఆదివారం వచ్చేది. నూనె తీస్తారు ఇప్పుడైతే. తీస్తాం. సో ఈ అన్నాన్ని అయితే ఇంకా వేరే ప్లేస్ లో షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే కర్రీ ఇక్కడే ఉండాలి కాబట్టి. ఆకులు కడగండి. ఇది వేరే దగ్గర షిఫ్ట్ చేయాలి. ఇది అన్నం అయితే ఇంకా ఆకుల దగ్గర తీసేసాను. ఇలా ఆకుల దగ్గర తీస్తే భలే ఉంటది రా అన్నం. ఎప్పుడైనా తిన్నారు ఇలాగా? నేను మా తాతతో తిన్నాను ఒకసారి, భలే ఉంటది ఇలాగా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి తిన్నారా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ అన్నం అయితే గట్టిగా ఇదైపోయింది బాబు, చాలా వేడిగా ఉంది. అంటుకుపోయింది అన్నం అయితే. ఇక్కడ కొన్ని టైంలో మేము తిప్పలేకపోయాము, అందుకని ఇక్కడ అంటుకుపోయింది. ఇప్పుడు కూర వండాల్సింది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఇలా చేస్తే ఈ అన్నం అయితే ఫ్రీగా అవుతుంది అన్నమాట. ఓకే, ఇది కడిగేద్దాం ఇప్పుడు. పెడితే మొట్ట చిక్కింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, చిక్కుతుందని కూడా మాకు తెలీదు.
చూసారా ఫ్రెండ్స్ అదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం అయితే మామూలుగా అయితే పెడితే నిజంగానే తిట్టేసింది. చూడండి ఇదైతే ఫస్ట్ అయితే కొద్దిగా తీసుకున్నాం కదా. తెల్ల ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఓకే ఇది ఉల్లిపాయ, ఓకే ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఇలాగా? లేదు, ఫస్ట్ టైమా? అందుకే చూస్తున్నాను. సందీప్ గారు ఉన్నాడు కదా, ఆడు తినకుండానే తినేసాను ఇలా చేసాను అనేస్తాడు. ఇంత చూడమంటుంటాడు, అలాంటి వాడాడు. దగ్గర తీసుకో, చూపించు, దగ్గర నుంచి చూపించు ఎలా కనిపిస్తుంది. భలే ఉంది. ఫోన్ తిప్పదు అడ్డంగా. మనమైతే మొత్తానికి రెడీ చేసుకున్నామే. అది కనిపించాలి లొకేషన్ కూడా. ఇంకా నువ్వు పోవాలి కదా. ఘాటు వస్తుంది, కమ్మటి వాసన కొడుతుంది ఘాటు తోటి భలేగా. ఓకే, మొత్తం దీంతో అయితే ఇలా సరిపెట్టేద్దాం. చూసారు కదా, నేనైతే ఇప్పుడు మొత్తానికి ఇలాగైతే నూరేసుకున్నాను అన్నీ మిక్స్ చేసి. సో దీంతో అయితే ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, వెళ్దాం పదండి. ఓకే, ఇప్పుడైతే దీన్ని కుండలో వేసేసుకుందాం. ఓకే, కుండలో అయితే వేసేసాం. సో దీన్ని అయితే బాగా వేయించుకోవాలి. మనం కొద్దిగా దీంట్లో లైట్గా వాటర్ వేసుకొని మనం కొత్తగా వండుతున్నాం కదా ఈరోజు, బాగుంటుంది అంటావా? నూనె బదులు వాటర్ వాడుతున్నాం కదా, ఆయిల్కి బదులుగా వాటర్ వేస్తున్నాం. ఇది పూర్వకాలం వంటలు. నువ్వు ఎక్కడ చూసావరా, నీకెలా తెలుసు? అలాగే. ఓకే, ఇప్పుడైతే ఇది వేగాక ఇది చేసేద్దాం. పీతలు వేసేద్దాం. పీతలు రెడీగా కడిగేస్తారు కదా, పీతలు వేసేసి ఈ చింతపండు అయితే మనం అన్నంతో పాటు వేగించేస్తున్నాం. అది బాగా ఇదైపోయింది. చూడండి, మేమైతే పీతలు రెడీగా చేసుకున్నాం. మనకు అంత కష్టపడి పట్టినా ఇంతే కదా. మనకి ఈ చేప ఇది ఇది వెరైటీగా ఉంది. ఈ చేప పేరే మనకు తెలియట్లేదు. ఇది ఈ చేప బ్లాక్ గా మీసలతోటి. మీకైతే తెలిస్తే తప్పక కామెంట్ చేయండి. చేప వేసేద్దామా? ముందు వేసేద్దామా? కడిగారు కదా. చింతపండు జ్యూస్ ఇది చేసుకున్నాం కదా, ఇంకా అలా ఉండే చేసాం కదా. చేసేద్దాం. రసం పిండేసుకుంటే మనకు పులుపు బాగా వస్తుంది. మేము చేసే పిండి అయితే మరి కలర్ లోకి మార్పు ఉంటుందా? నేను పసుపు అంటాను కదా, అలాగే ఉంటుంది. అక్కడ ముక్క వగ్గేసింది బాగున్నాం. అక్కడ
ఏమి పసుపు ముక్క వగ్గేసాం కదా. ఈ రసం కొద్దిగా వాటర్ వేద్దామా, మన సాంబార్ చేసుకుందామా? చేద్దాం, సాంబారే బాగుంటది కదా. నేను ఏమనుకుంటున్నానంటే ఆయిల్ లేదు కదా, ఆయిల్ లేకపోయేసరికి బాగోదేమో అనుకుంటున్నాను. చూద్దాం మరి. మనం ఏదో ట్రై చేస్తున్నాం కదా అంతే. ఇంకా రసం అయితే పారద్దాం. తుక్కులు ఆగుంటాయి, తుక్కులు అన్నీ పారేస్తుంది. ఓకే, టేస్ట్ మాత్రం ఎలాగుంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఇది మొత్తం చింతపండు జ్యూస్ అనమాట. కొద్దిగా టేస్ట్ చేస్తాను ఎలాగుంటుంది. వెరైటీగా ఉంది. కింద అయితే ఇదేంటి తుక్కులు ఉన్నాయి, కింద తుక్కులు ఉన్నాయి. సాల్ట్ వేసేస్తున్నాం దీంట్లో. అయితే ఇంకా కొనుక్కున్నది అయితే ఇంకా సాల్ట్ ఒకటి మాత్రమే కొనుక్కున్నది, అది కూడా ఇంటి నుంచి తీసుకొచ్చాము. అంతే, మిగతావన్నీ నేచర్లో ఉండే తగినంత వేసేస్తున్నాం. ఓకే, చాలా తర్వాత వేసుకోవచ్చు. ఇది బాగా తిప్పేసుకుందాం కదా. మనం ఇక్కడ చేప వేసాం కదా, తీదమ్మా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం కదా. ఉడికిపోయింది బాగా. ఓకే, తీసేసి టేస్ట్ అయితే సూపర్. నువ్వు తింటావా? రావు. పులుపు, కారం, ఇంకా మిరపకాయ, ఇంకా కూడా మిరియాలు, చాలా బాగుంది. మొత్తానికైతే హైలైట్, సూపర్ గురు. ఒక లైక్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడైతే ఇది పులుపు వేసేద్దాం. ఇందాక కూడా అలా వేసాం కాబట్టి బాగానే ఉంది. సో మనమైతే చాలా పీతలు వేసేద్దాం. ఇంకా పీతలు వేసి కొద్దిగా ఉప్పు వేసేస్తే బాగుంటుంది. పీతలు వేద్దాం. పీతలు అయితే వేసేద్దాం ఇప్పుడు కదా. ఇప్పుడు వేసేస్తుంది మరుగుతూ బాగుంటుంది. వీళ్ళెవరు అని అనుకోకండి, ఇవి పీతలు అన్నమాట, ఏదో పురుగులు అవి కాదు. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే చూద్దాం చూద్దాం. ఇది ఉడికాక కొద్దిగా వాటర్ ఇప్పుడైతే అయితే బాగా మరిగించేస్తున్నాం. అయితే బాగా మరుగుతుంది. బాగా మరుగుతుంది అది కదా. సరిపోయిందా? సాల్ట్ సరిపోయిందా? పులుపుగా భలే ఉంది. పులుపు అయితే భలే ఉంది. పులుపు ఎక్కువ పట్టింది. ఇంకా కొండల దగ్గర నుంచి లొకేషన్ చూస్తున్నారా? చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ సో నైస్. ఇక్కడైతే అన్నం అయితే ఉంది. అన్నం అయితే ఇక్కడ కప్పేస్తున్నాం.
ఇంకా ఇదైతే మామూలుగా మరగట్లేదు మరి. కర్రలు లోపలితో మీరేం చేస్తున్నారు అక్కడ? అంటే చల్లేస్తుంది, స్నానం చేసాం కదా. ఇంకా మోజెస్ గడ వంట చేస్తున్నావు. హేరా వంట చేస్తున్నావా నువ్వు? ఉప్పు సరిపోలేదా? ఓకే. సరిపోయింది. ఇప్పుడు ఆకులు మొత్తం ఇలా పడుకోవాలా చేసేది. ఇప్పుడు ఎక్కడ తిందామని. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. అన్నం తెలుగు ఉంటుందో తెలియదు. సో లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలాగో మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ ఇంకా మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తాను. మీరు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. లైక్ అయితే కంపల్సరీ. మీరు లైక్ చేసే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా వస్తుంటుంది. నెక్స్ట్ నేను బొడ్డంగి పురుగులు, అడవి బొడ్డంగి పురుగులు వీడియో చేస్తాను. సో వాటి కోసం అయితే ఎదురు చూడాల్సి వస్తుంది. సో మీరు ఈ వీడియో కానీ ఎక్కువ లైక్లు కానీ కామెంట్లు వచ్చిందంటే నేను కంపల్సరీ 8వ తారీఖున నేను ఆ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. సేమ్ ఇదే పేజ్ ఉంటుంది అనమాట. సెకండ్ సాటర్డే వస్తుంది కాబట్టి మాకు హాలిడేస్ కాబట్టి హాలిడే 1 డే 2 డేస్ కలిసి వస్తుంది కాబట్టి నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే. మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. ఓకే. పట్టేసి రెడీ చేస్తే ఇప్పుడు తినేసి వెళ్ళిపోవడం మాత్రమే ఒక్కటే ఉంది. వెళ్ళిపోవడమే. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం తినేది వీడియో మీకు చూపిస్తాం. బొడ్డంగిల్ వీడియో చూపెడతాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవ్వండి మా వాళ్ళ ఫస్టే కూర పోయకుండానే లైన్ కూర్చోండి చెప్తాను. ఓకే. మాకైతే రెడీ అయిపోయింది. సమరై ఓకే. వెళ్ళటుంది ఫ్రెండ్స్. నూనె లేకుండా వండాం కదా, బాగుంటదిలే ఫ్రెండ్స్. నాకు కూర మాత్రం తక్కువ వచ్చింది. నాకు అంటే సరిపోతుంది. తక్కువ సాంబార్ సాంబార్ చూస్తున్నారు కదా. నేను బాధపడాను. మాకు పంచి పెట్టేవాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్. లాగించేద్దాం ఇంకా. ఏం చేస్తున్నావు రా? టేస్ట్ ఎలా ఉంది?
యాక్చువల్లీ ఇక్కడ మేము ఆయిల్ వేయలేదు కానీ ఆయిల్ వేసినట్టుంది. ఆయిల్ బదులుగా నీళ్ళు వేసాను చూసారు కదా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయలేదు. స్కిప్ చేసిన పాయింట్లు ఏంటంటే రైస్ కడిగేది మళ్ళీ స్కిప్ చేశాను, అండ్ ఈ పీతలు క్లీన్ చేసి మళ్ళీ స్కిప్ చేశాను. సో ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉండడం బట్టి మళ్ళీ భయమేసి స్కిప్ చేయడం జరిగింది. అన్నంతో కలిపి తినేసి చెప్తా. టేస్ట్ అయితే సూపరు, అదిరిపోయింది ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అది నెక్స్ట్ వచ్చే వీడియో అయితే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే మేము అడవిలో వెళ్తాం కాబట్టి బొండంగి పురుగులు తెలుసుంటుంది కొంతమందికి తెలిసి ఉండదు. అయితే ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. అప్పుడు కూడా సేమ్ డేట్ వెళ్తాము. వీలైతే ఇద్దరు ముగ్గురు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా కమెంట్ చేయండి. అందరికీ లైక్ చేయండి, ఓకే. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మా పోరగానికి కూడా ఇంకా ఒకసారి చూసారా, మా వాడైతే ఇంకా కుండని కలిపేస్తుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకే. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.